హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనకు బేసిక్ స్కిల్స్, ఒక ఫ్రెషర్ కి ఉండాల్సిన బేసిక్ స్కిల్స్ అన్ని ఏంటివో చూద్దాం. తర్వాత హైరింగ్ వీడియో కూడా చెప్తాను. హైరింగ్స్ కూడా నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తా. బట్ ఇప్పుడైతే ఫ్రెషర్స్ ది చెప్తున్నాను. ఫ్రెషర్ కి బేసిక్ గా ఏం స్కిల్స్ ఉండాలి అనేసి చాలా మందికి తెలీదు. ఫ్రెషర్స్ కి బేసిక్ గా ఏ స్కిల్స్ ఉండాలి అనేసి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ షూర్ గా అందరూ చెప్పేదే, నేను కూడా చెప్పేది కూడా అదే. ఏంటంటే క్వాంట్ రీజనింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఏ కంపెనీ అయినా సరే, నువ్వు స్టార్ట్అప్కి వెళ్ళు, ఎంఎన్సీకి వెళ్ళు, మిడ్ సైజ్డ్ కంపెనీకి వెళ్ళు, ఏ కంపెనీకైనా వెళ్ళు, కంపల్సరీగా నీకేం చేస్తారు అంటే ఒక క్వాంట్ రీజనింగ్ కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటది. అందులో అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ అనేది దాని మీదనే ఉంటుంది. సో ఫ్రెషర్ గా నువ్వు క్వాంట్ రీజనింగ్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏం టాపిక్స్ నేర్చుకోవాలి ఏంటి అని ఐడియా లేకపోతే నేనైతే ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ వీడియో నేను మన డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఓకే, సో క్వాంట్ రీజనింగ్ తర్వాత మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చిండాలి. అది ఏది అన్నది మీ ఇష్టం. ఓకే, పైథానా, జావానా, డాట్ నెటా, ఎస్పెషల్లీ నువ్వు ఏం నేర్చుకున్నా కూడా దాని మీద నీకు బేసిక్ స్కిల్స్ అట్లీస్ట్ వచ్చిండాలి. బేసిక్ స్కిల్స్ అంటే ఇక్కడ వేరియబుల్స్, ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్ ఇవి మాత్రమే కాదు. వీటి మీద ప్రాజెక్ట్స్, వీటి మీద ఏదైనా నేర్చుకోవడం, అంటే రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తున్నారని తెలుసుకోవడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ సినారియోస్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయడం చేసిండాలి. దాన్నే మనం స్కిల్స్ అంటాం. బేసిక్ ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు ఇవన్నీ మనకు సి లాంగ్వేజ్ లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అలా కాదు, నువ్వు ఇప్పుడు క్లాస్ నేర్చుకున్నావు, క్లాస్ నుంచి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఈ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, కన్స్ట్రక్టర్స్ ఎలా ఎందుకు రాస్తున్నాం, మెథడ్స్ ఎందుకు రాస్తున్నాం, అసలు టైప్ ఎందుకు పెడుతున్నాం, కన్స్ట్రక్టర్స్ లో ఏం ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇనిషియలైజింగ్ వాల్యూస్ ని ఎలా ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఇవి కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది బేసిక్ థింగే. ఓకే, ఇది కూడా బేసిక్ థింగే. ఓవర్ రైడింగ్ ఎలా జరుగుతుంది, ఒక కలెక్షన్స్ యూజ్ చేస్తే కలెక్షన్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, మల్టీ థ్రెడింగ్ ఎలా జరుగుతుంది. అసలు మీరు ఒక పేమెంట్ ది తెలుసుకోండి. ఇప్పుడు బ్యాంక్ లోనే ఉంది, పేమెంట్ జరుగుతూ ఉంటుంది కదా. ఒక సైడ్ విత్ డ్రా జరుగుతుంది, ఒక సైడ్ క్యాష్, ఒక సైడ్ విత్ డ్రా, ఒక సైడ్ డిపాజిట్, అన్ని ఓవర్ టైమ్ లోనే అట్ ఏ టైం అయిపోతుంటాయి. సిస్టమ్ లో అట్ ఏ టైం అప్డేట్ అవుతుంటాయి. నువ్వు ఇప్పుడే విత్ డ్రా చేసావు 100 రూపీస్, మళ్ళీ ఇప్పుడే డిపాజిట్ చేసావు. డిపాజిట్ ది ఎంటర్ అవ్వాలి, విత్ డ్రా ది ఎంటర్ అవ్వాలి, విత్ డ్రా మళ్ళీ వెళ్ళిపోయింది ఎంటర్ అవ్వాలి, అండ్ డిపాజిట్ వచ్చినది కూడా ఎంటర్ అవ్వాలి. ఇలా నీకు 4 సినారియోస్ వచ్చేస్తాయి. ఇవన్నీ అట్ ఏ టైమ్ లో ఎలా జరుగుతున్నాయంటే ఇక్కడ మనం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఇవి రియల్ టైమ్ సినారియోలో ఎలా వర్క్ అవుతున్నాయి, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది నీ దగ్గర ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, ఆ నాలెడ్జ్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే కాదు, ఈ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంది చూడండి. ఇక్కడ మీరు రీజనింగ్ క్వాంట్ నేర్చుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి. ఆ నాలెడ్జ్ మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకే, ఆ నాలెడ్జ్ ని చాలా తక్కువ అంచనా వేస్తారు చాలా మంది. ఆ లాజిక్ అనేది నీకు ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకుంటారు చూడండి, అక్కడ యూజ్ అవుతుంది. సో అక్కడ నేర్చుకున్న తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. వెయిట్, డేటా స్ట్రక్చర్స్. డిఎస్ఏ అనేది ఒక్క క్వశ్చన్ అన్న డిఎస్ఏ మీద లేకుండా అయితే అస్సలు ఉండదు. నాకు ఫ్రెషర్ గా స్పెషల్లీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు అయితే నాకు ఒక 10 క్వశ్చన్స్ డిఎస్ఏ మీదనే ఉండేవి. 45 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగితే అందులో 5 మినిట్స్ అన్న కనీసం నాకు డిఎస్ఏ మీద క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. లైక్ స్టాక్ క్యూ, అరే అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి, అసలు హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, ఇలాంటివి అడిగేవాళ్ళు. మరి హ్యాష్ మ్యాప్, ట్రీస్ ఇవి కూడా అడిగేవాళ్ళు. గ్రాఫ్స్ ఇవి కూడా అడిగేవాళ్ళు అనమాట. మీరు ప్రతి ఒక్క దాని మీద అసలు ట్రేసింగ్ ఎలా జరుగుతుంది. ఓకే, లింక్డ్ లిస్ట్ అంటే కానీ ట్రేసింగ్ అనేది ఎలా జరుగుతుంది, స్టాక్ లో మనం ఎలా స్టోర్ చేస్తున్నాం, ఎలా ఎలా తీస్తున్నాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లిపోనా, ఇవే కాదు తెలుసుకోవాల్సింది, అసలు దాన్ని యూజ్ చేసి మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఇవి మీకు తెలియాలి. డిఎస్ఏ మీద ఒక నాలెడ్జ్ అనేది కావాలి. డిఎస్ఏ ఉంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. 100% ప్రాబ్లమ్ సాల్వింగ్ లేకపోతే మనం ఆఫీస్ లో మేనేజ్ ఎంత చేసినా కూడా కొన్ని టైమ్స్ సర్వైవ్ అవ్వడం కొద్దిగా కష్టం అవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి అంటే డిఎస్సి మీద మీకు అట్లీస్ట్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. బేసిక్కే, మళ్ళీ పెద్ద పెద్దగా అందరు చెప్పినట్టు నేనేం చెప్పట్లేదు. పెద్ద పెద్దగా అడ్వాన్స్డ్ వచ్చేయాలి, అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పట్లేదు. బేసిక్కే. ఆ బేసిక్ నుంచి నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, బేసిక్ స్కిల్సే. ఓకే, డిఎస్సి తర్వాత నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎస్డిఎల్స్.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. నిన్ను ఇంటర్వ్యూలో అడిగే మెయిన్ క్వశ్చన్స్ ఇవే. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారు? అజైల్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్, ఇవి కూడా ప్రతి ఒక్కటి నీకు తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద నీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. మీరు లైబ్రరీస్కి ఎవరైనా వెళ్తూ ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేసి ఒక సబ్జెక్టే ఉంది, అవునా? మాకు కూడా కాలేజ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్జెక్టే ఉంది. దానికి మార్క్స్ లేవని మేము పెద్ద ఎక్కువ పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ వెన్ ఇట్ కేమ్స్ టు ఇంటర్వ్యూ పర్పస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ మాకు చాలా చాలా యూజ్ అయింది. అసలు అందులో ఉన్న కాన్సెప్ట్సే మాకు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో అడిగేవాళ్ళనమాట. సో నీకు అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నీకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి, డిఎస్ఏ మీద నువ్వు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ ఉంటుంది చూడండి, ఆ ప్రోగ్రామింగ్ మీదనే అడుగుతారు. టెక్నికల్ ఇంటర్వ్యూ వెరీ ఈజీ, ఫ్రెషర్ కి చాలా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు అడిగేదంతా ఇదే. నువ్వు ఇప్పుడు సపోజ్ నువ్వు పైథాన్ నేర్చుకున్నావు అనుకో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నువ్వు డిక్షనరీస్ ఎలా యూజ్ చేస్తావు, లిస్ట్ ఎలా యూజ్ చేస్తావు, ఏ ప్రాజెక్ట్ బటర్ఫ్లై, నాకైతే బటర్ఫ్లై వేయమని చెప్పాను. బటర్ఫ్లై మీద ప్యాటర్న్స్ వేయమన్నా. ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లిస్ట్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తావు, ఇది ఎందుకు యూజ్ చేస్తాము, ఇలాంటి వాటి మీదనే ఎక్కువ ఉంటాయి. మోడ్యూల్స్, ప్యాకేజెస్, నేమ్ స్పేసెస్, ఇలాంటివి ఉంటాయి కదా పైథాన్ ప్రోగ్రామింగ్ లో. నేను ఎప్పుడో నేర్చుకున్నాను, నేను కూడా మర్చిపోయా. సో వీటి మీద ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటది. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఇంకా ఎలాంటి మాడ్యూల్స్ యూజ్ చేస్తాం, ఎలాంటి ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇలాంటివి కూడా ఉంటాయి పైథాన్. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ లోనే ఇంకా మనకి ఏముంటుంది, డీజాంగో ఉంటుంది. నీకు డీజాంగో కూడా నాలెడ్జ్ ఉంటే డీజాంగోని కూడా నీ అంతట నువ్వే ఎక్స్ప్రెస్ చేయి. బేసిక్ స్కిల్స్ తో పాటు డీజాంగోని కూడా నీ అంతట నువ్వే ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకో. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి, డిఎస్ఏ. ఓకే, డిఎస్ఏ ప్రాక్టీస్ అనేది ప్యారలల్లీ జరుగుతూ ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకా ఇది లేకపోతే, డేటాబేస్ లేకపోతేనే అసలు ప్రాజెక్టే లేదు కదా. సో డేటాబేస్ మీద క్వశ్చన్స్ ఉండవని మీరు తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ప్యారలల్ గా డేటాబేస్ కూడా నేర్చుకో. ఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీ అంటే ఇంకా నువ్వు 100 కి 1000% వేసుకున్నా కూడా పర్లేదు. ఎస్క్యూఎల్ క్వశ్చన్ లేకుండా ఏ టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది జరగదు. ఓకే, నేనైనా ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా ఎవరికైనా మినిమం నాలెడ్జ్ పర్సన్ అయినా సరే డిఎస్ఏ మీద అడుగుతాడు, డేటాబేస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి రెండిటి మీద క్వశ్చన్స్ లేకుండా అసలు టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది జరగదు. సో డేటాబేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి, ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేర్చుకోండి. ఎస్క్యూఎల్ సర్వర్ మీకు ఎవరికైనా రాకపోతే ట్రై టు లెర్న్ ఫ్రమ్ టుడే. ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవడం. ఇంకా ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోలేదు అన్న వాళ్ళు కూడా ఫస్ట్ ఎస్క్యూఎల్ స్టార్ట్ చేయండి. ఎస్క్యూఎల్ లేనిదే ప్రాజెక్ట్స్ లేవు. డేటాబేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఫ్రెషర్స్ కి చెప్తున్నాను, మెయిన్లీ ఫ్రెషర్స్ కి చెప్తున్నాను. పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ పీపుల్ కి చెప్పే అంత దాన్ని నేనైతే కాదు. సో ఫ్రెషర్స్ కి చెప్తున్నాను, మీరు మాత్రం ఎస్క్యూఎల్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఎస్క్యూఎల్ అంటే నార్మల్ గా క్వైరీస్ నేర్చుకోవడం కాదు. క్వైరీస్ తో పాటు ఎగ్జిక్యూషన్ కూడా నేర్చుకోవాలి. క్వైరీస్ రాయడం రావాలి. ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క దానిలాగా మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అన్నది కూడా మీకు తెలియాలి. ఓకే, దీని తర్వాత ఇంకా మీరు ఎస్డిఎల్స్ నేర్చుకోండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఇలా నేర్చుకుంటేనే మీరు ఒక టెక్నికల్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. మీరు మీరు కాలేజ్లో సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ అన్నా తెచ్చుకోండి, 90నా, 100 అవుట్ ఆఫ్ 100, 10/10 అన్నది ఇక్కడ సమస్యే కాదు. నీకు 70% వచ్చినా పర్లేదు, నీకు 70 to 75% వచ్చినా చాలు. ఏ కంపెనీకైనా సెలెక్టెడ్. ఓకే, ఏ కంపెనీకైనా నీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. మరీ 60-65 అయితే తెచ్చుకోవద్దు. 70 to 75% అన్న కనీసం ఉండాలి. ఈ 75% వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ అయిపోతారు. కొన్ని కంపెనీస్ ఎలా అంటే ఈ 70 కూడా పెడతాయి రిక్వైర్మెంట్స్. అందుకనే చెప్తున్నా 70 to 75% అన్న తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తరువాత మీరు ఏం చేస్తారంటే ఇలా ప్యారలల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఇలా గాని వెళ్ళారు అనుకో, మీ ఏ టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా క్వాలిఫై అయిపోతారు. ఓకే, ఇది ఎంత వరకు జరుగుతుందంటే ఇది ఒక ఎంఎన్సీ కంపెనీకైనా ఇలానే ఉంటది, ఒక స్టార్ట్అప్ కంపెనీకైనా ఇలానే ఉంటది. ఇలానే టెక్నికల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇవి తప్ప బయటికి వెళ్ళి అడిగేది ఏమీ ఉండదు ఫ్రెషర్స్ కి, ఏమే కానుండదు. ఓకే, జరిగేది ఇంకొకటి ఉంది. ఓకే, ఏంటంటే దాన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అడుగుతున్నారు అనుకో, దాని మీద కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్, చిన్న చిన్న కోడింగ్ రాయమంటారు. లైక్ ఫిబ్నాకీ సిరీస్, లోయర్ కేస్ టు అప్పర్ కేస్ క్రియేషన్, అండ్ ఉంటాయి కదా రివర్స్ కేస్ నెంబర్స్,
ఇవి ఎలా చేస్తాం, వితౌట్ మెథడ్స్ ఎలా యూజ్ చేస్తాం, విత్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అన్న ఒక చిన్న కొన్ని క్వెషన్స్ అనేవి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఓకే. ఇవి నేర్చుకుంటేనే మీరు చాలా చాలా సర్వైవ్ అవ్వగలుగుతారు. సర్వైవ్ కాదు, టెక్నికల్ ఇంటర్వ్యూ ఈజీగా క్వాలిఫై అవుతారు. టెక్నికల్ ఇంటర్వ్యూ అసలు హార్డే కాదు ఫ్రెషర్స్‌కి. చాలా చాలా ఈజీగా ఉంటది. మీరు ఈజీగా ఈ ఈ స్కిల్స్ నేర్చుకోగలిగితే మీరు ఈజీగా టెక్నికల్ ఇంటర్వ్యూని సెలెక్ట్ అయిపోతారు. ఈజీగానే సెలెక్ట్ అయిపోతారు. కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్ఫిడెన్స్, తర్వాత యాప్టిట్యూడ్ స్కిల్స్ అండ్ ఆల్సో వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిఎస్ఏ, ఎస్డిఎల్సి స్కిల్స్, డేటాబేస్. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ 7 స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయనుకో యూ విల్ బి సెలెక్టెడ్ ఇన్ ఎనీ కంపెనీ. ఎనీ కంపెనీ, ఇట్స్ స్టార్ట్‌అప్ ఆర్ మిడ్ సైజ్డ్ ఆర్ ఎంఎన్‌సి కంపెనీ. ఓకే. ఈ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి నోట్ డౌన్ చేసుకొని వీటి మీద ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మార్క్స్ మీద ఫోకస్ చేయొద్దు. వీటి మీద ఫోకస్ చేయండి ఫస్ట్. వీటి మీద ఫోకస్ చేస్తే నీకు ప్లేస్‌మెంట్స్ వచ్చేలోపు ప్లేస్ అయిపోతావు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ప్లేస్‌మెంట్స్ ఉన్న వాళ్ళు మొత్తం ప్లేస్‌మెంట్స్ ఎవ్వరికున్నా గూడా ఇంక నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ వస్తాయి గదా! చాలా మంది ఫోర్త్ సెమ్, థర్డ్ సెమ్ అట్లా ఉంటారు గదా! ప్లేస్‌మెంట్స్ వచ్చేవాళ్ళు ఇవి నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.